హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మేమిద్దరం అక్క చెల్లెలం కలిసి మా పెద్దక్కను కలవడానికి వెళ్తున్నాము. బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? నేను ఎవ్రీ మంత్ 28th or 29th కౌతాలం వెళ్ళిపోతాను మా పెద్దక్క దగ్గరికి. అలా అని చెప్పేసి ఈసారి కూడా 30 బయలుదేరాను అనమాట. బయలుదేరుతుంటే ఇంకా చిన్నక్క కూడా చిన్న వర్క్ పడి నేను కూడా వస్తాను అని అంటే ఆ జర్నీ అక్కడితో క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు 31st ఇంకా ఇద్దరం బయలుదేరాము. మాతో పాటు చుట్కీ కూడా జర్నీ చేస్తుంది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా మేమిద్దరం కలిసి మా పెద్దక్క దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి. ఇందులో ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేను వస్తున్నాను అన్న విషయం మా పెద్దక్కకు తెలుసు, బట్ చిన్నక్క చుట్కీ వస్తున్నారన్న విషయం పెద్దక్కకు తెలీదు. సో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసమే ఆ విషయాన్ని అక్కతో చెప్పలేదు. ఆత్మకూరు నుంచి కౌతాలంకి వెళ్ళడానికి 6 to 7 hours ఈజీగా పడుతుంది. సో అందుకోసమే ఇంకా మామూలుగా అయితే ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అని అనుకున్నాము, బట్ చలి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం లేట్గానే బయలుదేరాము. 7:30 అట్లా అయ్యింది మేము ఆత్మకూరులో స్టార్ట్ అయ్యే లోపల. ఇంకా కర్నూలుకి వచ్చే లోపల 9:20, 9:30 అట్లా అయ్యింది. ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా అని చెప్పేసి కర్నూలులోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా అక్కడ క్లిప్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. చుట్కీ అంత కంఫర్టబుల్గా లేకునుండే హోటల్లో. సో అందుకోసమే క్లిప్స్ ఏం తీసుకోలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒక 20 minutesలో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వెంటనే ఇంకా మళ్ళీ స్టేజ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఆదోని బస్ ఎక్కేసాము. ఇంకా ఆదోని జర్నీ అయితే ఏమంత కష్టం అనిపించలేదు, ఎందుకంటే జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు. మాకు 3 సీట్ దొరికింది. 3 సీట్లో ఇద్దరమే కూర్చొని కంఫర్టబుల్గా వచ్చేసాము పాపతో. ఇంకా మామూలుగా అయితే కొంతమంది జనాలు ఎట్లుంటారంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ముగ్గురు కూర్చోవాలి సీట్లో, పిల్లల్ని మీద కూర్చోబెట్టుకోండి అది ఇది అంటారు. బట్ ఆ గోల అనేది ఏం లేదనమాట ఈసారి. ఇంకా ఆదోనికి వచ్చే లోపల మాకు 1 అట్లా అయ్యింది. ఇంకా బస్ స్టాండ్ బయటికి వచ్చేసి అలా వాటర్ మెలన్ తినేసి ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. అంటే కొత్త బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పాత బస్ స్టాండ్కి వెళ్ళాలి కౌతాలం బస్సుల కోసం. సో అందుకోసమే ఇంకా పాత బస్ స్టాండ్కి వచ్చేసాము. పాత బస్ స్టాండ్లో ఒక 15 minutes వెయిట్ చేసే లోపల కౌతాలం బస్సు వచ్చింది. ఇంకా చకాచకా ఉరుక్కుంటా పోయి ఫస్ట్ సీటే వేసేసాను. ఇంకా చుట్కీ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. తనకైతే జర్నీ అయితే అస్సలు డిస్కంఫర్ట్ అనిపించలేదు. చాలా ఫ్రీగా కాసేపు పడుకొని కాసేపు ఆడుకుంటూ అలా జర్నీ చేసింది. ఒక్కసారి తన ఫేస్ చూడండి ఎంత కలగా ఉందో. తన జర్నీ మొత్తం అయితే పడుకుంటుంది, లేదంటే మాతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ వస్తూ ఉంది కాబట్టి తనకు అంత డిస్కంఫర్ట్ అనిపించలేదు. జర్నీ అయితే బాగా జరిగింది. చుట్కీ నమ్మలేకపోతున్నావా? ఇంకా బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఈజీగా 10 minutes పడుతుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అలా అక్క ఇంటి దగ్గరకు వచ్చే లోపల అలసిపోయింది. ఇంకా మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. హలో హాయ్ 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 జున్ను. అక్క మా చిన్నక్కని చూసి చాలా ఎగ్జైట్ అయింది. అసలు అనుకోలేదు తను వస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే అసలు ఎప్పటికీ కుదరదనమాట అట్లా రావడము. బట్ ఈసారి కుదిరింది కాబట్టి తీసుకొని వచ్చేసాను. మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా చిన్నక్క రావడం. నేను ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాను, అయినప్పటికీ రిష్క అయితే చాలా ఎగ్జైట్ అవుతుంది నన్ను చూసిన వెంటనే. ఇంకా ఈసారి అయితే జున్ను కూడా ఎగ్జైట్ అయ్యాడు. ఇంకా ఇద్దరిని ఒకసారి అలా ఎత్తుకొని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కాసేపు. ఫస్ట్ మంత్ నేను రిష్క కలిసి ఒక వీడియో చేసామన్నమాట, షార్ట్ వీడియో కుట్టుమ కుట్టు అని. ఇంకా నేను ఇట్లా కెమెరా ఆన్ చేసుకొని పెట్టగానే అది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కుట్టుమ కుట్టు అని. ఇంకా అలా కాసేపు దాంతో మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అప్పటికే 3:30 అట్లా అయిపోయింది. లంచ్ టైం కూడా దాటిపోయింది. ఇంకా మాకైతే ఏం ఆకలి అవ్వలేదు, ఎందుకంటే మధ్యలో స్నాక్స్ తినుకుంటూ వచ్చాం కదా. సో అందుకోసమే ఆకలి అనిపించలేదు. ఇంకా అయినప్పటికీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా అని చెప్పేసి మా చిన్నక్క తింటూ ఉండే. ఇంకా చుట్కీ తిననివ్వలేదు. సో అందుకోసమే ఇంకా మా అక్క కలిపి మా చిన్నక్కకి తినిపిస్తూ ఉంది. ఇంకా నన్ను కూడా పిలిచింది అనమాట తిందురా అని చెప్పేసి. బట్ నాకు అన్నపప్పు తినబుద్ది కాదు, సో అందుకోసమే నేను తినలేదు. ఇంకా మా అక్క కలిపి పెడుతుంటే మా చిన్నక్క కూడా తినేసింది. ఇంకా రిష్క నేనైతే అలాగే కంటిన్యూగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా జున్నుగాడైతే ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు అనమాట. లంచ్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రిషిక ఎక్కడ పోతున్నాం మనం? ఎందుకు? ఏం తేడానికి పోతున్నాం? పాలు తాడని పోతున్నామా? అవునా, ఓకే.
షాప్కి పోతున్నాం. జర్నీ చేయడం వల్లనో లేకపోతే ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్లనో కొంచెం తలనొప్పి స్టార్ట్ అయింది. సో అందుకోసమే ఈవినింగ్ నేను రిష్క బయటికి వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ తీసుకొస్తున్నాము. అల్లం టీ చేసుకొని తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి. బాగుంది. ఎవరిది కారు? మామదా? మామది. చుట్కీకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో ఇక్కడ. ఇంకా వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి. ఇది వచ్చేసి మరుసటి రోజు మార్నింగ్ మా కాలనీలోకి ఈ ఫిష్ వచ్చాయని తెలిసి తీసుకుందామని వచ్చేసాను. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి జిలేబీలు అంట. ఇవి వచ్చేసి కిలో 150 అమ్ముతున్నారు. మీ సైడ్ జిలేబీలు 1 కిలో ఎంత అమ్ముతున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో క్లిప్ వచ్చేసి 9కి తీసింది. నేనైతే ఈరోజు 8:30కి లేసాను. ఎందుకంటే ముందు రోజు జర్నీ చేయడం వల్ల కొంచెం లేట్గా లేసాను. ఇంకా బ్రష్ చేసుకున్నానో లేదో పోయి ఫిష్ తీసుకురాపో అంటే ఇంకా వెళ్ళి ఫిష్ తీసుకొని వస్తున్నాను. ఈ ఫిష్ కర్రీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కే చేసుకుందాం అని అనుకున్నాము. కానీ ముందు రోజు నైటే పూరీ చేసుకోవాలని ఫిక్స్ చేసాము. సో అందుకోసమే నేను ఇక్కడ పూరీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా పెద్దక్క పూరీ చేసింది, మా చిన్నక్క వీడియో తీస్తుంది. కర్రీ చేస్తుంటేనే నాకు చిన్న వర్క్ పడి నేను అలా పక్కకు వచ్చేసాను. ఇంకా కర్రీ మాడిపోతుందేమో అని చెప్పేసి మా అక్క ఇక్కడికి వచ్చి కలుపుతూ ఉంది కర్రీ మాడకుండా. ఆ పెద్దక్క చేసిన పూరీలు ఎంత బాగా పొంగాయో చూడండి. ఇంకా దాంట్లోకి నేను చేసిన కర్రీ ఇంకా సూపర్గా ఉండే. టేస్ట్ అయితే 2 చాలా బాగున్నాయి. ఇంకా అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. వెంటనే మళ్ళీ ఆఫ్టర్నూన్కి వంట ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాము. ఇక్కడ వచ్చేసి డే 2లో నైట్ అనమాట. ఇది చుట్కీ రిష్కను కొడుతూ ఆడుకుంటూ ఉంది. మామూలుగా అయితే జున్నుగాడు రిష్కను ఒక కొట్టు కొట్టినాడు అనుకో, రిష్క వెంటనే రివైన్ తీసుకొని పటాపట 4 కొడుతుంది. బట్ చుట్కీని మాత్రం కొట్టుకుంటుంది. ఎందుకంటే చుట్కీ అంటే రిష్కకు చాలా ఇష్టము. సో అందుకోసమే జస్ట్ అలా చూస్తుంది కానీ కొట్టుకుంటుంది. ఇది వచ్చేసి డే 3లో ఇది ఈవినింగు. మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే వాకింగ్కి వెళ్తున్నాము 5:30కి. ఇంకా అందులో వాకింగ్ ఎట్ సైడ్ వెళ్తున్నామంటే మా పెద్దక్క వాళ్ళ ఆఫీస్ సైడ్ వెళ్తున్నాము. ఇంకా ఆఫీస్ టైం కంప్లీట్ అయింది కదా, రిటర్న్లో అక్కను కూడా తీసుకొని రావచ్చు అన్నట్లు అక్క వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. మా పెద్దక్కకైతే చెప్పలేదు ఆఫీస్ సైడ్ వస్తున్నట్లు. ఇంకా సర్ప్రైజ్ చేద్దాము అని అనుకున్నాము. మా అక్క చూసి షాక్ అయ్యింది, ఏం మీరు ఇక్కడ అని చెప్పేసి. మేము జస్ట్ అలా వెళ్ళేసి ఇలా వచ్చేసాం మళ్ళీ. ఇక్కడ చూడండి మా అక్క సైకిల్ తొక్కడానికి ట్రై చేస్తుంది. మా అక్క సైకిల్ తొక్కడం స్టాప్ చేసి కూడా 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అనమాట సైకిల్ తొక్కడము. అయినా కానీ చాలా బాగా తొక్కింది సైకిల్. మా పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గరే చాలా విశాలంగా ఉంటుందన్నమాట ఆడుకోవడానికి ప్లేసు. సో అందుకోసమే కింద కాసేపు అలా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మిద్దపైకి కూడా ఎక్కాము. మా అక్క వాళ్ళ మిద్దపై నుంచి ఊరు మొత్తం కనిపిస్తుంది అనమాట చూస్తే. మిద్ద పైన కాసేపు రిషికాతో చుట్కీతో బాగా ఆడుకున్నాము. సాంగ్స్ పెడితే పిల్లలు డ్యాన్స్ కూడా వేశారు. అలా డే 3 కూడా ఎండ్ అయిపోయింది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను పలావ్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. మీరు ఆ రెసిపీ నేను పెట్టిన వెంటనే మీకు రావాలంటే ఖచ్చితంగా ఆల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.